ఈరోజు డిఎస్సికి సంబంధించి అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మిత్రులకు షేర్ చేస్తే అప్ టు 50 రూపీస్ దాకా రావడం జరుగుతుంది. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి సమాచారము, విద్యా సమాచారం, ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా ప్రతిరోజు మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టాపిక్కి వెళ్ళిపోదాం. చూడండి, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కొంతమంది నిరసనలు తెలుపుతున్నారు. అదేవిధంగా చూడండి, బీసీ గురుకులలో 742 పోస్టులకు అనుమతి అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 1900. పూర్తి వివరాలను తెలుసుకుందాం. అదేవిధంగా చూడండి, అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, బీసీ గురుకులలకు 65 రెగ్యులర్ పోస్టులు మంజూరు. వారంలో గిరిజన టీచర్లకు న్యాయం. ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారము, ఉద్యోగ సమాచారము మీకు ప్రతిరోజు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వండి. వీటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళని మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూడండి, ముందుగా డిఎస్సికి సంబంధించి ఎస్కేలో నిరాశన తెలుపుతున్న విద్యార్థి నాయకులు. ఆన్లైన్ విధానంలో జరిగిన డిఎస్సి రాత పరీక్షలను వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీ ఇతర ఉద్యోగ రాత పరీక్షలకు అమలు చేస్తున్న రాత పరీక్ష విధానాన్ని ఉపసంహరించుకోవాలనే నినాదంతో ఎస్కేలో ఆందోళన నిర్వహించారు. ఆన్లైన్ విధానం వల్ల ప్రతిభావంతులు నష్టపోయే ప్రమాదం ఉందని, పరీక్షలకు విశ్వసనీయతకు విఘాతం కలిగి ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఎస్కేలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు నిరసన తెలిపారు. నిరుద్యోగుల శ్రేయస్సుకు విఘాతం కలిగే చర్యలను ఈ విధంగా న్యూస్ అయితే డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ పరీక్షకు మీరేమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేయండి. ఈ డిఎస్సి అనేది రద్దు చేయాలా వద్దా అని మీరు ఏమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా చూడండి, బీసీ గురుకులలో 742 పోస్టులకు అనుమతి. వివిధ జిల్లాల్లోని 65 బీసీ సంక్షేమ గురుకులకు 742 బోధనేతర పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 65 ప్రధానోపాధ్యాయ పోస్టులు కూడా ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు 455, స్టాఫ్ నర్స్ 65, వ్యాయామ ఉపాధ్యాయులు 65, గ్రంథపాలకులు 65, ఆర్ట్ టీచర్ పోస్టులు 65 ఉన్నాయి. వీటిని ఒప్పంద ప్రతిపాదికన భర్తీ చేస్తారు. చూడండి, అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ విభాగం బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా వారీ ఖాళీలు: శ్రీకాకుళంలో 52 పోస్టులు, విజయనగరంలో 29 పోస్టులు, విశాఖపట్నంలో 150 పోస్టులు, తూర్పుగోదావరిలో 227 పోస్టులు, పశ్చిమ గోదావరిలో 193 పోస్టులు, కృష్ణాలో 168 పోస్టులు, గుంటూరు జిల్లాలో 242 పోస్టులు, ప్రకాశం 99 పోస్టులు, నెల్లూరు 176, చిత్తూరు 182, కడప 97, అనంతపురం 140, కర్నూలు 145. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎంపీహెచ్ఏ కోర్స్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంటర్ వొకేషనల్ పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది క్లినికల్ శిక్షణ పొంది ఉండాలి. వయస్సు ఫిబ్రవరి 1 నాటికి 42 ఏళ్ళు మించకూడదు. ఒప్పంద పద్ధతిలో ఎంపీహెచ్ఏగా పనిచేస్తూ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 20. వెబ్సైట్, ఈ సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళైనా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, అదేవిధంగా అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. కడప డిస్టిక్లో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చూడండి, కడపలో మండలాల వారీగా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సమాచారం కోసం ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.